పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కలలు కన్నారో వాళ్ళ కలల్ని కల్లలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది ఈ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని కలలు కన్న వాళ్ళ కలలు కల్లలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? రాష్ట్రంలో కట్టలేదు, కనీసం కుప్పల్లో కూడా కట్టలేకపోయాడు. అందుకే ఈ రోజు పులివెందల్లో మెడికల్ కాలేజ్ పూర్తయినా దాన్ని ఓపెన్ చేయకుండా దానికి వచ్చిన 150 సీట్లను కూడా వెనక్కి పంపించాడు. అంటే జగనన్న అంటే ఈయనకి ఎంత అసూయ. జగనన్నకి మంచి పేరు వస్తుందన్న బాధతో, జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఒక కక్ష సాధింపుతోనే ఈ రోజు ఇవన్నీ ఆపారు అనటంలో అతిశయోక్తి లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసిన ఈ 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఈ రోజు వెహికల్స్ ఆ పత్రాలను తీసుకొని మన విజయవాడకి వెళ్లడం జరుగుతుంది. అక్కడి నుంచి జగన్ గారు మరి గవర్నర్ కి అందించడం జరుగుతుంది. సో గవర్నర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా పేద విద్యార్థుల కలల్ని నెరవేర్చే విధంగా పేద ప్రజలకి ఉచితమైన వైద్యం అందే విధంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వమే కట్టే విధంగా గవర్నర్ గారు డెసిషన్ తీసుకుంటారు. మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన కూడా న్యాయం చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలా కాని పక్షంలో న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.